యామిని ఇక నుండి ఇంటి పని తనే చేస్తానని బ్రతిమాలడంతో సితార సరే అంది. దాంతో యామిని లోలోపల ఎగిరి గంతేసింది. తనకి రాబోయే ఆస్తి గురించి తలచుకొని సంతోషంతో తెగ ఉబ్బిత్తబ్బిబ్బైపోతూ ఆ రోజు నుండి ఇంటి చాకిరీ మొత్తం తనే చేస్తుంది. సితార మాత్రం దర్జాగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. తర్వాత జరగబోయే కథని ఇప్పుడు చూద్దాం. యామినిని ఒక ఆట ఆడుకోవాలనే ఉద్దేశంతో ఒకరోజు ఉదయం యామిని కంటే ముందే సితార నిద్రలేచి వంటగదిలో పని చేస్తున్నట్టు నటిస్తుంది. కొద్దిసేపటికి నిద్రలేచిన యామిని అది చూసి కంగారు పడిపోతుంది. గబగబా సితార దగ్గరికొచ్చి, అక్కా, ఏంటి నువ్వు చేస్తుంది? పని చేస్తున్నాను యామిని. నేను చేస్తానని చెప్పాను కదక్కా. అలా అని చెప్పి ఇంటి పనిభారం మొత్తం నీ మీదే వదిలేస్తే ఏం బావుంటుంది చెప్పు. ముందు నువ్విలా వచ్చి కూర్చో అని సితారని తీసుకొచ్చి హాల్లో సోఫాలో కూర్చోబెట్టింది యామిని. ఇక్కడే ఉండు, నీకు కాఫీ కలిపి తీసుకొస్తాను అని చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సితార దర్జాగా కుర్చీలో కూర్చుంది. యామిని కాఫీ కలిపి తీసుకొచ్చి సితారకిచ్చింది. యామిని, నేను చెప్పినా నువ్వు వినట్లేదు. ఒక్కదానివే ఇంటి చాకరీ మొత్తం చెయ్యాలంటే చాలా కష్టమైపోతుంది. నేను కూడా సాయంగా ఉంటే బావుంటుంది. నిన్నిలా చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది. పర్వాలేదని చెప్పాను కదక్కా, నువ్వదేం ఆలోచించకు. పైగా పని చేయటం వల్ల నాకు కూడా చాలా ఆరోగ్యం. నిజమే, కానీ చూసేవాళ్లు నన్నేమనుకుంటారు చెప్పు? పెద్ద కోడలు పెత్తనం చేస్తూ చిన్న కోడలి చేత అన్ని పనులు చేయిస్తుందనుకుంటారు కదా. ఎవ్వరేమనుకుంటే మనకేంటక్కా, మనిద్దరి మధ్యలో మంచి అనుబంధం ఉంది. అది జనాలకు అర్థమైతే మనకేంటి, కాకపోతే మనకేంటి? అసలు ఆ జనాల్ని పట్టించుకుంటే మనమేదీ చెయ్యలేం. అంతేనంటావా? అక్షరాల అంతే. నేను చెప్తున్నాను కదా, విను. నువ్వు చెప్పేది బానే ఉన్నా నా మనసుకి కష్టంగా ఉంది. పోనీ ఒక పని చేద్దాం, చెరొక వారం ఇంటి పని పంచుకుందాం, ఏమంటావ్? అప్పుడు యామిని తన మనసులో, అమ్మో, అప్పుడు నీక్కూడా నాతో పాటు ఆస్తిలో సమాన వాటా వస్తుంది. అందుకోసమా నేనింత కష్టపడుతుంది? మాట్లాడవేంటి? వద్దక్కా, నా మాట విను. నేను సంతోషంగా పనిచేస్తున్నాను. నువ్వేమలాంటి బాధ పెట్టుకోకు. సర్లే, నీ ఇష్టం. అప్పుడు మనసులో యామిని, ఓసై పిచ్చి మొహందానా, వీలునామా గురించి నాకు తెలీదనుకుంటున్నావు కదూ? నువ్వలాగే కూర్చో. ఆ వీలునామా ప్రకారం చాకిరీ చేసినందుకు నాకే ఆస్తి మొత్తంలో ఎక్కువ వాటా దక్కుతుంది. అప్పుడది తీసుకుని వేరు కాపురం పెట్టుకొని నా మొగుడితో హాయిగా బ్రతుకుతాను అని సితారిని చూస్తూ నవ్వుకుంది. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసులేవే. ఇన్నాళ్ళు నా మంచితనమే చూశావు. నేనెత్తులకు పై ఎత్తులు వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు రుచి చూస్తున్నావు. ఒకరోజు సుశీల, సితార రోడ్డుపై కలిసి మాట్లాడుకుంటున్నారు. సీతారా, నీ తోడికోడలు యామినికి ఏ మందు పెట్టావసలు? చీపురు పుల్లని కూడా తీసి పక్కన పెట్టేది కాదు. ఇంట్లో ఏ పని చెయ్యకుండా మహారాణిలా దర్జాగా కూర్చొని తింటుండేది. అట్టంటి దాని చేత ఇంటి చాకరీ మొత్తం చేయిస్తున్నావు. ఎత్తులు వేయటం దానికేనా? నాకు తెలీదా అని తను వేసిన ఎత్తు గురించి చెప్తుంది. అది విని సుశీల నవ్వుకుంటుంది. పర్వాలేదే, నేను చూస్తున్న సితార వేరు, నీ లోపల ఉన్న సితార వేరు. నువ్వింత తెలివిగా వ్యవహరిస్తావని అనుకోలేదు. పరిస్థితులే అన్నీ నేర్పిస్తాయి. నిజమే, బాగా చెప్పావు. చూస్తూ ఉండు, ముందు ముందు దాంతో ఇంకా ఎలా ఆడుకుంటానో. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు యామిని తన పుట్టింటికెళ్ళింది. అమ్మా, తొందరలో నాకు బోలెడంత ఆస్తి రాబోతుంది. దాంతో మా ఆయన్ని తీసుకొని ఇక్కడికొచ్చి హాయిగా మనూళ్ళోనే కాపురం పెడతాను అని సంతోషంగా చెప్తుంది. యామిని తల్లి రాజేశ్వరి మాత్రం ఆలోచనలో పడింది. ఏంటమ్మా, నేనెంతో సంతోషకరమైన వార్త చెప్తుంటే నువ్వేంటేదో ఆలోచిస్తున్నావు? అది కాదే, నాకొక అనుమానం. అసలా వీలునామా నిజమేనంటావా? అదేంటమ్మా అలా అడుగుతావు? ఆ సితార వాళ్ళమ్మతో మాట్లాడుతుంటే నేనే కదా నా చెవులారా విన్నాను. అంటే నీ తోడికోడలు ద్వారా తప్ప ఇంట్లో ఎవరూ కూడా అలాంటి వీలునామా ఒకటి ఉందని చెప్పటం నువ్వు వినలేదు, అవునా? అవును, అయితే ఏంటంట? నాకెందుకో అనుమానంగా ఉందే. అనుమానమా? దేనికమ్మా?
నీతో అడికోడలు చెప్పిన ఆ వీలునామా నిజం కాదేమోనని. నీకా అనుమానం ఎందుకొస్తుంది? ఎందుకా? ఆ వీలునామా ప్రకారం ఇంట్లో ఎక్కువ చాకిరీ నువ్వు చేస్తే ఆస్తిలో ఎక్కువ వాటా నీకొస్తుందని దానికి తెలిసి కూడా ఎందుకు పని చెయ్యట్లేదు? తెలిసి ఆస్తిలో వాటా పోగొట్టుకోదు కదా. అది విన్న యామిని ఆలోచనలో పడింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేనసలు ఈ విషయమే నాకెందుకో ఈ సితారా ఏదో ఎత్తు వేసిందనిపిస్తుంది. అయితే ఇప్పుడేం చేద్దామంటావమ్మా? ఓ పని చెయ్యి. అసలు ఈ వీలునామా ఎంతవరకు నిజమో ముందు తెలుసుకో. దాన్ని బట్టి తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. అలాగేనమ్మా అని ఎంతో సంతోషంగా పుట్టింటికి వెళ్లిన యామిని అంతే అనుమానంగా అత్తారింటికొస్తుంది. ఏవండి, అత్తయ్య మావయ్య గారు రాసిన వీలునామా గురించి మీరు నాకెప్పుడూ చెప్పలేదేంటి? వీలునామానా? ఏం వీలునామా? అదేనండి, ఇంటి కోడళ్లలో ఎవరెక్కువ ఇంటి చాకిరీ చేస్తే వాళ్ళకి ఆస్తిలో ఎక్కువ వాటా అని రాశారు కదా. మాకు తెలియకుండా అమ్మా నాన్న అలాంటి వీలునామా ఎప్పుడు రాశారు? అంటే నువ్వు ఆ వీలునామా ప్రకారం ఆస్తిలో ఎక్కువ వాటా కోసమా ఈనాళ్ళు పని చేస్తుంది? నేనింకా నీలో మార్పు వచ్చిందనుకుంటున్నాను. అదంతా తరువాత ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అలాంటి వీలునామా అసలుందా లేదా? లేదు. అయినా ఈ వీలునామా గురించి నీకెవరు చెప్పారు? మీ వదిన. మా వదిన చెప్పిందా? అవును. అలాగా? తనెందుకలా చెప్పింది? ఉండు, తననే పిలిచి అడుగుతాను. వదినా, వదినా. సితార అక్కడికొచ్చింది. తన వెనకాలే అత్తామామ, సితార భర్త కూడా అక్కడికొచ్చారు. ఏంటి మరిది గారు పిలిచారు? నువ్వు నా భార్యతో మా అమ్మా నాన్న ఏదో వీలునామా రాశారని, దాని ప్రకారం ఇంటి చాకిరీ ఎక్కువ చేసిన కోడలికి ఆస్తిలో వాటా ఎక్కువ వస్తుందని చెప్పావంట కదా. అది విని అందరూ ఆశ్చర్యంగా అర్థం కానట్టు చూస్తారు. నేనా? నేనెప్పుడు చెప్పాను? ఆ మాటకి నరేంద్రకి కూడా ఏం అర్థం కాలేదు. భార్య వైపు చూసి, అదేంటి వదినా, నువ్వే చెప్పావని యామిని నాతో చెప్తుంది కదా. లేదు, నేనెప్పుడూ తనతో అలా అనలేదే. ఏంటి యామిని, మా వదినేదో చెప్పిందని చెప్పావు, తనేమో లేదంటుంది. అసలు మీ ఇద్దరిలో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? అంటే మీ వదిన స్వయంగా నాకేం చెప్పలేదు. తను ఫోన్లో వాళ్ళమ్మతో చెప్తుంటే విన్నాను. ఓ అదా, మేమేదో సీరియల్లో జరిగే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏంటి, అది మన కుటుంబం గురించి కాదా? అవును. అయినా చాటుమాటుగా పక్క వాళ్ళు మాట్లాడుకునే విషయాలు వినే పాడు అలవాటు నీకుందని నాకేం తెలుసు? ఆ మాటకి యామిని మొహం చిన్నబుచ్చుకుంది. నిస్సహాయతతో ఏడుపు మొహం పెట్టింది. నీకలాంటి అనుమానం ఉన్నప్పుడు నేరుగా నన్నే అడగొచ్చు కదా. ఈ దొంగ ఎత్తులేంటి? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే నేరుగా నీతోనే చెప్పే మంచి స్వభావం నాది. అసలైనా నాదాకా కాదు, ఇంటి పెద్ద అత్తయ్య గారే చెప్పేవారు కదా నీకు. యామినికి వాళ్ల దగ్గర ఇరుక్కుపోయినట్టు అనిపిస్తుంది. చాలా అవమానం అనిపించింది. పట్టరాని కోపం వచ్చింది. మనసులో, నువ్వు కావాలనే ఇప్పుడు మాట మార్చావని నాకు తెలుసే. నన్నెంత పెద్ద దెబ్బ తీసావే. అందరిలో అవమానం పాలు చేశావు. పాచికలు వేయటంలో శకునిని మించిపోయావు. ఏంటి చిన్న కోడలా ఇదంతా? ఆస్తి కోసం మరి నువ్వింతలా దిగజారిపోతున్నావా? నన్ను క్షమించండి అత్తయ్యా. నా చిన్న కోడలు ఇలాంటిదని ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మొహమెక్కడ పెట్టుకోను. మా కుటుంబం పరువేం కాను. అయినా నీకు ఆస్తి మీద ఎంత పిచ్చుందేంటమ్మాయి? ఇన్నాళ్ళు ఎత్తువేసి ఇంట్లో ఏ పని చేయకుండా ఉన్నావన్నమాట. ఇప్పుడు పని చేస్తే ఆస్తి వస్తుందని తెలిసి పెద్ద కోడల్ని కూడా పని చేయొద్దని దొంగ ప్రేమ కురిపిస్తూ ఇలా చేసుకుంటూ వస్తున్నావా? నీ బుద్ధి నాకు నచ్చలేదమ్మాయి. ఇలాంటి కుట్రలు పన్నే కోడలు ఇక ఈ కుటుంబాన్నేం చక్కదిద్దుతుంది? వాళ్ల మాటలకి సమాధానం చెప్పలేక నీళ్లు నములుతూ చేతులు పిసుక్కుంటూ నిలబడింది. సితార యామిని వైపు తిక్క బాగా కుదిరిందా అన్నట్టు ఒక్కచూపు చూసింది. యామిని కళ్ళు కోపంతో నిప్పు గోళాల్లాగా మారిపోయాయి. మనసులో, నవ్వవే నవ్వు, ఇప్పుడు నీకొచ్చింది అవకాశం. ఏదో ఒకరోజు నాకు వస్తుంది. అప్పుడు చూపిస్తాను ఈ యామిని అంటే ఏంటో. నువ్వు నాకు చేసిన అవమానానికి నీ మీద పగ తీర్చుకోకుండా వదిలిపెట్టనే సితారా. ఇది నా శపథం.
ఆ మాటలు అర్థమైన సితారా, ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మరో చూపు చూస్తుంది. యామిని తల వంచుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. యామిని సితారపై ఎలా పగ తీర్చుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.